హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి 13వ భాగాన్ని వినేద్దాం. సమీర్ తన డాక్టర్ని చూసి తను నీకు ముందే తెలుసా అని అడుగుతాడు. తిను నా పేషెంట్ సంజన అని ముందు తనకి ట్రీట్మెంట్ ఇచ్చి నీతో మాట్లాడతా అని సంజుని లోపలికి తీసుకుని వెళ్తాడు డాక్టర్. సమీర్ రూమ్ బయటకు వెయిట్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ సంజుని చెక్ చేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టి బయటికి వస్తాడు. సమీర్ వెంటనే డాక్టర్తో ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు. మిస్టర్ సమీర్, మనం క్యాబిన్కి వెళ్ళి మాట్లాడుకుందామా అని సమీర్ని తీసుకుని క్యాబిన్కి వెళ్తాడు డాక్టర్ అసలు ఏమైంది అని అడుగుతాడు సమీర్ తను మీకేమవుతారు అని అడుగుతారు డాక్టర్. తను మా ఆఫీస్లో వర్క్ చేస్తుంది అండ్ నా ఫ్రెండ్ సిస్టర్ అని చెబుతాడు సమీర్. వాసు రైట్ అని అడుగుతాడు డాక్టర్. సరే డాక్టర్, కానీ వాళ్ళు మీకు ఎలా తెలుసు అని అడుగుతాడు. సంజన నా పేషెంట్, గత 3 ఏళ్ళుగా నేనే తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్తాడు. వాట్, 3 ఇయర్స్గానా? కానీ ఎందుకు? ప్రాబ్లం ఏంటో కాస్త చెబుతారా అని అడుగుతాడు. తను ఏదో భరించరాని ఇన్సిడెంట్ ఫేస్ చేసింది. మేబీ ఎవరైనా ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, లేక లవ్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. దానివల్ల తను మెంటల్గా డిస్టర్బ్ అయింది అండ్ తనలో చాలా పెయిన్ని దాచుకుంది. దానిని బయట పెట్టలేక దాచుకోలేక స్ట్రెయిన్ ఫీల్ అయినప్పుడు చాలా ఇలా బిహేవ్ చేస్తుంది. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతుంది అని చెబుతాడు. మరి దీనికి ట్రీట్మెంట్ లేదా అని అడుగుతాడు సమీర్. లేదు అని అంటాడు డాక్టర్. అదేంటి డాక్టర్, అలా అంటే ఎలా అని అడుగుతాడు సమీర్ తను గాయపడింది ఫిజికల్గా కాదు, మెంటల్గా. దానికి మందు ఏదైనా ఉంది అంటే తను అనుభవిస్తున్న పెయిన్ తను ఎవరి గురించి అయితే ఆలోచిస్తుందో వాళ్ళకు తను చెప్పగలిగితే తన మైండ్ అండ్ హార్ట్ ఫ్రీ అవుతాయి. నేను ఆల్రెడీ ఈ విషయం తన బ్రదర్తో చెప్తాను, కానీ తను అది కుదరదు అని చెప్పాడు. అయితే తనని ఆ ఆలోచన నుంచి డైవర్ట్ చేయమని చెప్పాను. కానీ మొన్న కూడా సడన్గా ఇలానే బిహేవ్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఇలా అని అంటాడు. ఓకే డాక్టర్, అది నేను చూసుకుంటా. ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు సమీర్. ప్రస్తుతానికి ఇంజెక్షన్ ఇచ్చాను, వీక్గా ఉంది, సెలైన్ పెట్టాను, మార్నింగ్ కల్లా స్లోలోకి వస్తుంది అని చెబుతాడు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అని అక్కడి నుంచి బయటకు వచ్చి సంజు దగ్గరికి వెళ్తాడు సమీర్. సంజు పక్కనే చైర్ వేసుకొని కూర్చొని సంజుని చూస్తూ ఉంటాడు. బాగా ఏడవడం వల్ల ముఖం అంతా పింక్గా అయిపోయి బుగ్గలపై కన్నీటి చారలతో జుట్టు మొత్తం రేగిపోయి ముఖంలో అసలు ప్రశాంతత అనేదే లేకుండా ఉన్న సంజుని చూస్తుంటే సమీర్ మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. ఏంటి సంజు ఇది? ఎప్పుడూ ప్రశాంతంగా కూల్గా ఉండే నీళ్ళు ఇంత బాధను దాచుకున్నావా? నీ పరిస్థితిని విన్న తర్వాత నువ్వు ఇంతకు ముందు నన్ను హనీని సేవ్ చేసింది తలుచుకుంటే నాకు ఒకటి అర్థమైంది. ఇప్పుడు బయటకు కనిపించే సంజు కాదు నువ్వు. నీలో బాధ నిన్నుగా ఉండనివ్వడం లేదు. నీ ప్రాబ్లం ఏదో నీ చేత చెప్పిస్తాను అని అనుకొని ముందు నీ ఆలోచనలు మార్చాలని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో వాసు కాల్ చేస్తాడు. సమీర్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు. సంజు ఇంకా ఇంటికి రాలేదురా అని కంగారుగా చెబుతాడు వాసు. ఇప్పుడు వీడికి అసలు విషయం చెబితే మళ్ళీ నా దగ్గర దాచడానికి చూస్తాడు అనుకొని తన నాతోనే ఉంది వాసు, అర్జెంట్ మీటింగ్ ఉంటే నేను కూడా అక్కడికి వచ్చాను అని చెబుతాడు. వాసు కూలయ్యి సరేరా, ఒకసారి సంజుకు ఫోన్ ఇవ్వవా, తను లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు. అది తను ఈరోజు మొత్తం వర్క్ విషయంలో బాగా అలసిపోయింది, అందుకే నేనే తనని రెస్ట్ తీసుకోమని పంపించాను. మేబీ నిద్రపోయి ఉంటుంది, నేను మార్నింగ్ తనతో కాల్ చేయమని చెబుతాను అని అంటాడు సమీర్. సరేరా బాయ్ అని వాసు ఫోన్ పెట్టేస్తాడు. సమీర్ అక్కడే చైర్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుంటాడు. తెల్లవారుజామున సంజుకి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తుంది. ఆ ప్లేస్ అంతా కొత్తగా ఉంటుంది. లేవకండి, ఓపిక లేకపోయినా లేచి కూర్చుంటుంది. చుట్టూ చూస్తుంటే తనకి హాస్పిటల్లో ఉన్నానని అర్థమవుతుంది. కిందికి దిగి 2 అడుగులు వేయగానే కింద పడబోయి టేబుల్ని బ్యాలెన్స్ చేసుకుని నించుంటుంది. కానీ టేబుల్ మీద పెట్టిన వస్తువులు కింద పడడం వల్ల సమీర్కి మెలకువ వచ్చి సంజును చూసి వెంటనే దగ్గరికి వెళ్ళి సంజుని పట్టుకుని నన్ను పిలవచ్చు కదా అని అంటాడు. మీరు ఇక్కడ అని అడుగుతుంది సంజు. సమీర్ సంజుని బెడ్పై కూర్చోబెట్టి నిన్న నువ్వు సడన్గా స్పృహ కోల్పోయిన తర్వాత ఇక్కడికి నేను తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ఓ సారీ సార్, నా వల్ల మీరు ఇబ్బంది పడ్డారు అని అంటుంది సంజు. అలా ఏం లేదు సంజు, నువ్వు వెళ్ళింది ఆఫీస్ పని మీద, మరి ఇది నా బాధ్యత కదా అని. అయినా అసలు నువ్వు కరెక్ట్గా ఫుడ్ తీసుకోకుండా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అది చిన్న వర్క్ ఉంది, బయటికి వెళ్ళాను, నేను వచ్చేటప్పటికి లేట్ అయింది, మీటింగ్ టైం అవుతుందని తినలేదు అని చెబుతుంది. ఎన్నిసార్లు చెప్పాను సంజు, ఫస్ట్ హెల్త్ తర్వాతనే ఏదైనా అని, కానీ నువ్వు ప్రతిసారి చిన్నపిల్లల నాతో చెప్పించుకుంటావు అని అంటాడు. సారీ సార్, ఇక్కడి నుంచి అలా చేయను అని అంటుంది సంజు.
సరే, నువ్వు ఫేస్ వాష్ చేసుకునిరా, నేను వెళ్ళి నీ కోసం ఏదైనా తినడానికి తీసుకుని వస్తాను అని అంటాడు సమీర్. సంజు సరే అని లేస్తుంది. సమీర్ సంజు ఒక చేతిని పట్టుకుని ఇంకో చేతిని భుజం మీద ఉంచి రూమ్ వరకు వెళ్ళి తర్వాత బయటికి వెళ్ళిపోతాడు. సంజు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆ డైరీ గురించి వెతుకుతుంది. దానిని చేతుల్లోకి తీసుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సమీర్ అప్పుడే ఆ లోపలికి వస్తూ సంజుని చూసి, అసలు ఈ పిల్ల ఖాళీగా ఉండదా, ఇప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంది, వాసు ఎందుకు అంత కంగారు పడ్డాడో ఇప్పుడు అర్థమవుతుంది అనుకుని సమీర్ సంజు దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు. సంజు తేరుకొని ఏంటి సార్ అని అడుగుతుంది. ఇది ఆఫీస్ కాదు కదా, సమీర్ అని పిలువు చాలు అని సంజుకి ఫుడ్ ఇస్తాడు. నాకు ఇలానే కంఫర్ట్గా ఉంది అని ఫుడ్ తీసుకుని థ్యాంక్స్ చెప్తుంది. ఇద్దరు తిన్న తర్వాత డాక్టర్ సంజుని చెక్ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పి డిశ్చార్జ్ చేస్తాడు. సంజు లేగబోతుంటే సమీర్ సంజుని 2 చేతులతో ఎత్తుకుంటాడు. సంజు షాక్ అయి వెంటనే సార్ నేను నడవగలను అని చెబుతుంది. కనిపిస్తుంది ఎంత నీరసంగా ఉన్నావో, అందుకే ఎత్తుకున్నా అని సంజుని తీసుకుని కార్ దగ్గరికి వెళ్తాడు. డ్రైవర్ డోర్ తీయగానే సంజుని కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటాడు. సంజు విండో నుంచి బయటికి చూస్తూ ఉంటుంది. వెంటనే ఏదో గుర్తొచ్చిన దానిలా తన ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. సమీర్ ఏమైంది సంజు, ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. నా ఫోన్ సార్, పాపం అన్నయ్య వాళ్ళు నిన్న చాలా కంగారు పడి ఉంటారు అని అంటుంది సంజు. సంజు ఫోన్ ఇచ్చి టెన్షన్ పడకు, నేను నిన్న వాసుకి చెప్పాను నువ్వు లేట్గా వస్తావని అని అంటారు. హాస్పిటల్ విషయం చెప్పారా అని అడుగుతుంది సంజు. లేదు, వర్క్ కొనింది, నేను అక్కడే ఉన్నానని చెప్పాను అని చెబుతాడు సమీర్. థ్యాంక్ యూ సార్ అని వాసుకి ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడుతుంది సంజు. కొంతసేపటికి ఇద్దరు సంజు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. సంజు కార్ దిగి నెమ్మదిగా నడిచి వెళ్తుంది. సమీర్ కూడా వెనకే వచ్చి సంజుతో కలిసి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే వాసు సంజుని సమీర్ని పలకరిస్తాడు. ప్రభా సంజుకి 2 అక్షంతలు వేసి ఫ్రెష్ అయ్యి రమ్మని చెబుతుంది. సమీర్ వాసు మాట్లాడుకుంటూ ఉంటారు. వాసు, మనం కలిసి బయటకు వెళ్ళి చాలా రోజులైంది కదా, అందరం కలిసి సరదాగా టూర్కి వెళ్దామా అని అడుగుతాడు. ఇప్పుడు అవసరమారా అని అడుగుతాడు వాసు. అవసరమే, చెప్పు, నీకు ఓకే కదా అని అడుగుతాడు సమీర్. సరే అని అంటాడు వాసు. సరే, ఎక్కడికి ఎప్పుడు అనేది నేను నీకు 2 డేస్లో చెబుతాను అని అంటాడు సమీర్. వాసు కూడా సరే అని అంటాడు. మరి నేను వెళ్తాను, సంజుకి 2 డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పు, అప్పుడే వర్క్ అంటూ ఆఫీస్కి రావద్దని చెప్పు అని వెళ్ళిపోతాడు సమీర్. సమీర్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. అక్కడ వికాస్ తింటుంటే ఉషా జాను హనీలకు తినిపిస్తూ ఉంటుంది. సమీర్ కూడా వాళ్ళతో కూర్చొని అన్నయ్య నువ్వు 1 వీక్ ఖాళీయేనా అని అడుగుతాడు. ఎందుకురా అని అడుగుతాడు వికాస్. ఏం లేదన్నయ్య, కొంచెం రీఫ్రెష్గా ఉంటుందని చిన్న టూర్ ప్లాన్ చేశాను, నువ్వు సరే అంటే వాసు వాళ్ళు మనం వెళ్ళవచ్చు అంటాడు. సమీర్ని ముందు కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకంటే సమీర్ ఆశ వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏ పార్టీకి టూర్లకి వెళ్ళేవాడు కాదు, కానీ తనే అంత సడన్గా అడిగేసరికి షాక్ అయ్యాడు వికాస్. సరేరా నీ ఇష్టం అని అంటాడు. సమీర్ కూడా ఓకే అన్నయ్య అని తింటూ ఉంటే ఉషా వికాస్తో ఏమండి చెప్పడం మర్చిపోయా, మార్నింగే చిన్నత్త ఫోన్ చేశారు, శైలు రేపు వస్తుందంట అని చెబుతుంది. పిల్లలు హ్యాపీగా ఎగురుతుంటే వికాస్ ముఖం చిన్నబుచ్చుకొని ఇప్పుడు ఆ రాక్షసి ఎందుకు వస్తుంది అని అడుగుతాడు. అదేంటన్నయ్య అలా అంటావు అని అడుగుతాడు సమీర్. మరి వచ్చిందంటే షాపింగ్ అని అదని ఇదని ఒక్కచోట కూడా కుదురుగా ఉండకుండా కాళ్ళకు చక్రాలు కట్టినట్టు తిరుగుతూనే ఉంటుంది. నన్ను ఊపిరి కూడా తీసుకునివ్వకుండా అది కావాలి ఇది కావాలని బ్రెయిన్ తినేస్తుంది అంటారు. చాలండి మీరు మరీను, ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు అలా సరదాగా తిరుగుతుంది అని అంటాడు. ఉషా నువ్వు వీడు తనని వెనకేసుకుని వచ్చి అలా తయారు చేశారు అని పిన్ని మనల్ని తిడుతుంది అని అంటాడు వికాస్. సమీర్ నవ్వుకుంటూ తిని హనీని ఎత్తుకుని ముద్దు పెట్టి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సంజు సమీర్ వద్దన్నానని ఆఫీస్కి వెళ్లకుండా అలానే బెడ్పై కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత వద్దనుకుంటున్నా గతం కళ్ళ ముందు మెదులుతూనే ఉంటుంది. ప్రేమ అనే ఒక్క పదం తమ జీవితాలను తారుమారు చేసేసాయి. సమీర్ మీద తనకున్న ప్రేమ తనను ఈ పరిస్థితికి తెచ్చింది. నచ్చినవాడు ఎదురుగా ఉన్న మనసులో మాట చెప్పలేదు. తన ప్రేమను అడ్డుపెట్టుకుని తనతో హాసిని లైఫ్తో ఆడుకున్న ఆకాష్ కళ్ళ ముందు అంత ధైర్యంగా తిరుగుతున్నా ఏమీ చేయలేదు. అలా అని సమీర్కి నిజం చెప్పి తన ప్రేమ గురించి చెప్పడం ఇష్టం లేదు. కానీ ఈసారి సంజు కంటి నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా బయటకు రావడం లేదు. ఏదో తెలియని ధైర్యం తనలో చేరింది. ఎందుకో అన్ని ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకబోతుందని తన మనసు కనిపిస్తుంది. వాసు సంజు గదిలోకి వస్తాడు. సంజు శూన్యంలోకి చూస్తూ ఆలోచించడం గమనించి సంజు పక్కనే కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు సంజు అని అడుగుతాడు. సంజు వాసు భుజంపై వాలి కళ్ళు మూసుకొని ఏం లేదన్నయ్య అని అంటుంది.
సంజుకు చెప్పాలని లేదని అర్థమై అని నీకో విషయం చెప్పాలి సంజు అని అంటాడు వాసు. సంజు కళ్ళు మూసుకుని ఏ విషయం అన్నయ్యా అని అడుగుతుంది. సమీర్ టూర్ ప్లాన్ చేసిన విషయం చెబుతాడు వాసు. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా అని అడుగుతుంది సంజు. పాపంరా, వాడు అంత ఆశగా అడిగాడు కదా, కాదనలేకపోయాను అని అంటాడు. సరే మీరు వెళ్ళండి అని అంటుంది సంజు. వాసు సంజు ముఖాన్ని తన వైపుకు తిప్పుకొని, అదేంట్రా నిన్ను ఒక్కదానిని ఇలా వదిలేసి వెళ్ళగలం అని అడుగుతాడు. నాకు రావాలనే ఇంట్రెస్ట్ లేదన్నయ్య అని అంటుంది సంజు. వస్తే అదే వస్తుంది లేదురా అని అంటాడు వాసు. అది కాదన్నయ్య అని ఇంకేదో చెప్పబోతుంటే వాసు మధ్యలోనే ఆపేస్తూ, చాలు ఇంకా నువ్వు కూడా వస్తున్నావు, మనమంతా కలిసి వెళ్తున్నాం, ఇది ఫిక్స్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పోనీలే, ఇక మనకు కొంచెం చేంజ్ అయినా ఉంటుంది అనుకుని ఊరుకుంటుంది సంజు కూడా. సమీర్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆకాష్కి ఫోన్ చేస్తాడు. ఆకాష్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అడుగుతాడు. టూర్ విషయం చెబుతాడు సమీర్. వాసు వాళ్ళు కూడా వస్తున్నారా అని అడుగుతాడు. అని చెబుతాడు. సంజు సమీర్ దగ్గర కాకుండా చేసే ఛాన్స్ మిస్ చేసుకోవాలనుకోవడం లేదు, అందుకే వెంటనే ఓకే చెప్పేశాడు ఆకాష్. సమీర్ సరే అని ఫోన్ పెట్టేసి ట్రిప్కి కావాల్సిన ఏర్పాట్లు చేసి ఆఫీస్ మీటింగ్స్ ఆన్లైన్లో ఏర్పాట్లు చేస్తాడు. ప్రీతికి ఈ విషయం చెబుతాడు ఆకాష్. ప్రీతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను సంజుతో మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుంది అనుకుంటుంది. నెక్స్ట్ డే సమీర్ వాళ్ళ ఇంట్లో ఉషా లేచి అందరికీ టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. సమీర్ లేచి రెడీ అవుతూ ఉంటాడు. హనీ, జాను ఉషా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు. వికాస్ ఇంకా నిద్ర లేచి ఉండడు. ఇంతలో ఎవరో వెనక్కి నుంచి వచ్చి కత్తి తీసుకుని ఉషా పీక మీద పెడతారు. అంతే, ఉషా వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా వాటిని పైకి ఎగరేసి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి పిల్లలిద్దరూ పరుగున పారిపోతారు. ఉషా వణుకుతూ, ఎవరు మీరు, నా మెడ మీద కత్తి పెట్టారేంటి అని అడుగుతుంది. ఈలోపు అక్కడికి వికాస్ వస్తాడు. దగ్గరగా వస్తూ ఎవరు అని అడుగుతాడు. సమీర్ కూడా వస్తాడు. ఆ మనిషి వెనక్కి తిరిగి ఉషాను ముందుకు తిప్పి దగ్గరగా రాకు, ఈవిని చంపేస్తా అని అంటుంది. వికాస్కి సీన్ అర్థమై, అయితే ఓకే, ఇంకా లేట్ ఎందుకు, కానివ్వు అని అంటాడు. సమీర్ కూడా అంతా అర్థమై సైలెంట్గా ఉండిపోతారు. ఉషా కొంచెం కోపంగా, ఏవండి, నాకు సన్మానం అనటం లేదు, చంపేస్తానంటున్నారు అని అంటుంది వికాస్ను చూస్తూ. నేను అదే చెప్పానులే అని అంటాడు వికాస్. అంటే ఈమంటే నీకు ప్రేమ లేదా అని అంటుంది ఆమె. ప్రేమ లేదు, ఏమీ లేదు, రోజు బుర్ర తినేస్తుంది. ఈ తిక్కదానిని భరించడం నా వల్ల కావటం లేదు. నీ ఇష్టం, చంపేసే అని అంటాడు. సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తూ, ఏంటండి ఇది, నేను ఏ అన్యాయం చేశానని నన్ను చంపేయమంటున్నారు అని అడుగుతుంది ఉషా. నిన్న ఆ కోతికి సపోర్ట్ వచ్చావు కదా, అందుకే అని అంటాడు వికాస్. కోత ఎవరండి అని అడుగుతుంది ఉషా. అదే ఆ శైలుకి అని అంటాడు వికాస్. అంతే, ఒక్కసారిగా ఉషాని పట్టుకున్న ఆమె వదిలేసి కోపంగా, ఏంటి నన్నే కోత అంటావా అని వికాస్ ముందుకు వస్తుంది. ఉషా ఒక్కసారిగా షాక్ అవుతుంది. సమీర్ కూడా శైలు దొరికిపోయిందని నవ్వుకుంటాడు. అందరూ సైలెంట్గా వికాస్ నవ్వుతూ, బాగున్నావా చెల్లెమ్మ అని అడుగుతాడు. అప్పుడు కానీ శైలుకి తను ఏం చేసిందో అర్థం కాలేదు. దొరికిపోయానని నాలుక ఖర్చుకుని నేల చూపులు చూస్తూ ఉంటుంది. ఇంతలో వెనక నుంచి ఏదో పుసలు కొడుతున్న శబ్దం వినిపిస్తుంటే, పాము ఏమైనా వచ్చిందా అని కిందంతా చూసి వికాస్ వైపు చూస్తుంది. వికాస్ నవ్వుతూ ఉంటాడు. శైలు ఏం అర్థం కాక సమీర్ వైపు చూస్తుంది. సమీర్ వెనక్కి చూడమని సైగ చేశాడు. శైలు వెనక్కి తిరిగేసరికి ఉషా ఒక స్టిక్ పట్టుకుని రెడీగా ఉంటుంది. శైలుకి సీన్ అర్థమయ్యేసరికి సమీర్ దగ్గరకు పరిగెడుతుంది. ఉషా కూడా వెనకే పరిగెడుతూ, శైలు ఆగు, నిన్ను వెనకేసుకుని వచ్చి తప్పు చేశాను, ఇప్పుడు చెబుతాను ఈ పని అని వెనకబడుతుంది. ఇద్దరు ఇల్లంతా తిరిగి సోఫాలో కూర్చుంటారు. శైలు ఉషా చుట్టూ చేతులు వేసి, సారీ వదిన, ఏదో ఆట పట్టిద్దామని అలా చేశా అని అంటుంది. సరేలే, ముందు ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ పెడతాను అని చెబుతుంది ఉషా. శైలు సరే అని తన బ్యాగ్ తీసుకుని రూమ్కి వెళ్తుంది. ఉషా వికాస్ వైపు గుర్రును చూస్తుంటే వికాస్ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతాడు. సమీర్ నవ్వుకుంటూ హనీ, జానులను తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు. అందరూ ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఉషా అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది. వికాస్ శైలుతో ట్రిప్ గురించి చెబుతాడు. శైలు కూడా ఎక్సైట్ అవుతూ సరే అంటుంది. శైలు ప్రకాష్ ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు. వికాస్, అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అక్కడ ఏదో జాబ్ చేస్తున్నాడు అని చెబుతుంది శైలు. ఏంటో వాడు, నాకు అర్థం కాడు, ఇక్కడ మన సొంత కంపెనీస్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది అని అంటాడు వికాస్. తనను తను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు, అందుకే ఇవేవి వద్దని అక్కడికి వెళ్ళాడు అని అంటుంది శైలు. అవునన్నయ్య, వాడు చేస్తుంది తప్పేం కాదు కదా అని అంటాడు సమీర్. సరేలే అని ఏవో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వికాస్.
అన్నయ్య నేను షాపింగ్కి వెళ్ళాలి, నన్ను తీసుకుని వెళ్ళవా అని అడుగుతుంది శైలు. అదేంటి శైలు, ఇప్పుడే అంత బ్యాగ్ మోసుకొని వచ్చావు, అప్పుడే షాపింగ్ ఏంటి అని అడుగుతాడు వికాస్. అవన్నీ వేరు అన్నయ్య, అందులో పిల్లలకి టాయ్స్ ఇంకా గిఫ్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కాదు, తీసుకొని వెళ్తావా లేదా అని అడుగుతుంది. నాకు కుదరదురా, నువ్వు వదిననో లేక సమీర్ను తీసుకుని వెళ్ళు అని అంటాడు వికాస్. ఉషా వైపు చూస్తుంది శైలు. నాకు కూడా అవ్వదురా, జానుని హనీని తీసుకుని డెంటల్ చెకప్కి వెళ్ళాలి అంటుంది. సమీర్ని అడుగుతుంది. చాలాసేపటి తర్వాత ఒప్పుకొని ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటా అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు. సంజు నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చి ఉంటుంది. సమీర్ రాగానే అందరూ విష్ చేస్తారు. సమీర్ కూడా విష్ చేసి తన క్యాబిన్కి వెళ్తాడు. సంజు ఈవినింగ్ షాపింగ్ చేయడానికి వెళ్తుంది. సమీర్ కూడా షాపింగ్ శైలుని తీసుకుని వస్తుంది. సంజు ఒక డ్రెస్ తీసుకొని ట్రయల్ రూమ్కి వెళ్తుంది. సమీర్ అద్దం ముందు కూర్చుని మొబైల్ చూస్తూ ఉంటాడు. శైలు డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. సమీర్ క్యాజువల్గా తల పైకెత్తి అద్దం వైపు చూస్తాడు. సంజు కూడా అప్పుడే వైట్ డ్రెస్ వేసుకుని బయటికి వస్తుంది. అద్దంలో సమీర్కి సంజు కనబడుతుంది. వైట్ డ్రెస్లో చాలా అందంగా ఉంటుంది. సంజు కూడా డ్రెస్ ఎలా ఉందో అని అద్దంలోకి చూసి తననే చూస్తూ ఉండేసరికి షాక్ అవుతుంది. ఇంతలో శైలు సమీర్ ముందు వచ్చి, అన్నయ్య నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతుంది. సమీర్ వెంటనే తేరుకొని పైకి లేచి వెనక ఉన్న సంజుని చూస్తాడు. సంజు హాయ్ సార్ అని విష్ చేస్తుంది. హాయ్ అని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు సమీర్. నువ్వు మరీను అన్నయ్య ఇక్కడికి ఎందుకు వస్తారు, షాపింగ్ చేయడానికే కదా అని అంటుంది శైలు. సంజు చిన్నగా నవ్వుతుంది. అది కాదు, ఈ టైంలో ఒక్కటే వచ్చిందా అని. అన్నయ్యకి వర్క్ ఉంది అన్నాడు, అందుకే ఒక్కదానినే వచ్చాను అని చెబుతుంది సంజు. ఏంటి మీరు మాట్లాడుకోవడమేనా, నాకు పరిచయం చేయరా అని అడుగుతుంది శైలు. సారీరా, తన పేరు సంజన, మన ఆఫీస్లో వర్క్ చేస్తుంది అండ్ నా ఫ్రెండ్ చెల్లెలు కూడా అని చెప్తాడు సమీర్. ఓ అని హాయ్ ఐఎమ్ శైలు అని అంటుంది. సంజు కూడా హాయ్ అంటుంది. సంజు ఇంతకు ముందులాగే ఇలానే ఉండేది. శైలులా ఇలానే అల్లరి చేసేది కనుక శైలుతో కలవడంకి పెద్దగా టైం పట్టలేదు. ఇద్దరు నవ్వుతూ షాపింగ్ చేసి కిందికి వెళ్తారు. సంజు తన స్కూటీ తీసుకుని సమీర్ శైలుకి చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. శైలు సమీర్తో సంజు గురించి మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటుంది. సంజు ఇంటికి వచ్చి ట్రిప్కి కావాల్సినవి సర్ది నిద్రపోతుంది. నెక్స్ట్ డే అందరూ సమీర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆకాష్ వాళ్ళు కూడా వస్తున్నారని తెలిసి వాసు వెళ్ళిపోదామన్నా సంజు మాత్రం ఈసారి వాసుని ఆపేస్తుంది. సమీర్ అందరి కోసం ఒక బాస్ని ఏర్పాటు చేస్తాడు. అందరూ అందులో కూర్చుంటారు. లాస్ట్లో సంజు ఒడిలో పాప పక్కన సీట్ ఖాళీగా ఉంటుంది. శైలు విండో సీట్ కావాలి అని గొడవపడి మరి ఉషా పక్కన కూర్చుంది. సమీర్ తప్పక వెళ్ళి సంజు పక్కన కూర్చుంటాడు. సంజుకి సమీర్ రాగానే సైలెంట్గా విండో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది. హనీ సంజు సమీర్లకు మధ్యలో కూర్చుని సమీర్కి కబూర్లు చెబుతూ ఉంటుంది. సమీర్ సంజు దగ్గర అవ్వాలని వాసు, వికాస్ సంజుని సమీర్ని దూరం చేయాలని ఆకాష్, కొన్ని నిజాలు సంజుకి చెప్పాలని ప్రీతి, తన మెదడులో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం దొరకాలని కోరుకుంటూ సంజు, ఇలా రకరకాల ఆలోచనలతో వీళ్ళ ప్రయాణం మొదలైంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.